Hello, my dear students. Welcome to కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మీకు FBOకి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి క్లారిఫికేషన్ పొందొచ్చు. సో మిగిలిన వివరాలు ఏదైనా కావాలనుకుంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే యూ కెన్ గెట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ విత్ రిఫరెన్స్ టు ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి కొద్దిలో మిస్ అయినటువంటి అభ్యర్థులకి ఏపీపీఎస్సీ తరపున ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ కావద్దు. సో మీరు ఆ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కి చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీలో చదివినటువంటి కాంపోనెంట్స్ కావచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ కి చదివిన సబ్జెక్ట్స్ లో ఓకే, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లాస్ట్ లో మిస్ అయిన అభ్యర్థులకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే సిలబస్ మాక్సిమం మీరు ఆల్రెడీ చదివిన దాన్ని కొంచెం షేప్ అప్ చేసుకుంటూ దాన్ని కొంచెం ప్రాపర్ గా కనుక అనలైజ్ చేసుకుంటూ చేస్తే మాత్రం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా ఈజీగా పొందొచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఓకే 600 to 700 వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు బిగ్ గేమ్ చేంజర్ ఫర్ యువర్ కెరీర్ అని చెప్పొచ్చు. ఓకే, సో నిరాశ నిస్పృహలతో ఎటువంటి పరిస్థితుల్లో లోను కాకుండా మీ ప్రిపరేషన్ ని మరలా తిరిగి పునరుత్తేజం చెందించడం కోసం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి సిలబస్ చూద్దాం. జనరల్ గా ఈ సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అని రెండు ప్యాటర్న్స్ లో జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ లో 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్ లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో యూ కెన్ సి జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ కాంపోనెంట్ ఈస్ అర్థమెటిక్ రీజనింగ్. ఓకే, సో ఈ రెండు కలిపి 75 మార్కులు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పార్ట్ బిలో ఈ జనరల్ సైన్స్ మరియు ప్యూర్ మ్యాథమెటిక్స్ 75 మార్క్స్, రెండు కలిపి 75 మార్క్స్. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్, రెండు కలిపి 150 మార్క్స్. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మెయిన్స్ ఎగ్జామ్ లో ఓకే, సో పార్ట్ ఏ 150 మార్క్స్ అవుతుంది, పార్ట్ బి 150 మార్క్స్ అవుతుంది. ఓకే, సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ 75 మార్క్స్ కాస్త మెయిన్స్ లో 150 మార్క్స్ అవుతుంది. అంత దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు అండర్స్టాండ్ ద సిలబస్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే, లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 స్టేజెస్, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. ప్రిలిమినరీలో ఏదైతే కాంపోనెంట్స్ ఉండి అదే కాంపోనెంట్స్ మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమినరీలో ఉన్నటువంటి ఎగ్జామ్ 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ రీజనింగ్. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ మ్యాథమెటిక్స్. సో పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. సో మనం దీంట్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. సో పార్ట్ ఏలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ లో జనరల్ సైన్స్ కి చాలా వెయిటేజ్ ఉంది. సో మీరు చూస్తే జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, and their implications including matters of everyday observation. Okay, which is nothing but so general science. అంటే మీరు పార్ట్ బి లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అయితే జనరల్ సైన్స్ పెద్దగా అసలు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ టాపిక్ మాత్రం మీరు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో ఉన్నటువంటి జనరల్ సైన్స్ లో యూ నీడ్ నాట్ టు ప్రిపేర్ ఎనీథింగ్ స్పెషల్ ఫర్ దట్. కాకపోతే ఒక కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ చదవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్, దీంట్లో మెయిన్స్ పార్ట్ బిలో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద పార్ట్ బి. పార్ట్ బిలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? పార్ట్ బిలో నెంబర్ 1 పార్ట్ బి మళ్ళీ చెప్తున్నాం, పార్ట్ బిలో 75 మార్క్స్ ఉంటుంది. సో 75 మార్క్స్ కాంపోనెంట్ లో జనరల్ సైన్స్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి 75 మార్క్స్. అంటే మెయిన్స్ కి వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ బోత్ విల్ కంప్రైజ్ ఆఫ్ 150 మార్క్స్. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ మెకానిజం. నువ్వు ప్రిలిమినరీకి ఏదైతే చదువుతావో వాట్ ఎవర్ యూ స్టడీ ఫర్ ప్రిలిమినరీ అది మెయిన్స్ కి ఎక్స్టెన్షన్ అవుతుంది. కాబట్టి ప్రిలిమినరీకే బాగా ఎగ్జాస్టివ్ గా చదువు అనుకో, మెయిన్స్ నీకు ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది గ్రూప్ 2 లో కూడా ఇలా పెట్టొచ్చు అనమాట. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రిలిమినరీకి చదివింది వేస్ట్ అవ్వదు. ఓకే, మీరు ప్రిలిమినరీలో చదివిన ప్రతి కాంపోనెంట్ మీకు మెయిన్స్ కి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చదివేదేదో ఎక్స్ట్రాడినరీ చదివితే ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ ని చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో ఫస్ట్ వన్ ఈస్ ఈ జనరల్ సైన్స్ కాంపోనెంట్స్ మొత్తం 8 టాపిక్స్ ఉండేనా. 8 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఈస్ ఎనర్జీ. ఎనర్జీలో రెండు రకాలైనటువంటి ఎనర్జీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ జనరల్ గా మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండ్, జియో థర్మల్ అలా అనుకుంటాం. కానీ
ఇక్కడ రెన్యూవబుల్ మరియు నాన్ రెన్యూవబుల్ రెండింటిని ఇవ్వడం జరిగింది. ఓకే. హియర్ యూ కెన్ సీ బోత్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో హియర్ యూ కెన్ సీ ద బోత్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయినటువంటి జియోథర్మల్, సోలార్, విండ్ వాటికి సంబంధించి దానికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పథకాలైనటువంటి సూర్యమిత్ర, హర్ ఘర్ బిజ్లీ యోజన కావచ్చు, లేకపోతే ఇతర పథకాలు. ఓకే. పిఎం కుసుమ్ లాంటి అనేక స్కీమ్స్. అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కోల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి చాప్టర్ లో యూ కెన్ ఇంక్లూడ్ దెమ్. ఓకే. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే. సో సిలబస్ లో ఈ ఆస్క్ బోత్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ కాంపోనెంట్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. అండ్ సెకండ్, సిలబస్ ని చాలా బ్రీఫ్ గా తీసుకొచ్చాను. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ కాలం అంతా ఈ వీడియోని కనుక సేవ్ చేసుకుని పెట్టుకుంటే, ఓకే, సిలబస్ ఏమో మీకు ఎగ్జాస్టివ్ గా ఉంది. ఓకే, 8 చాప్టర్లు. కానీ నేను ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ ఇంటూ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ చాప్టర్ లో జనరల్ సైన్స్ లో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సెకండ్ చాప్టర్ లో హియర్ యూ కెన్ సీ లివింగ్ వరల్డ్. దీంట్లో 3 టాపిక్స్: న్యూట్రిషన్, డైజెషన్ అండ్ రెస్పిరేషన్. ఓకే. పోషణ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ. ఇక్కడ సైమల్టేనియస్ గా మానవుడు మరియు వృక్షాలలో. ఓకే. సో హియర్ యూ కెన్ సీ 2 థింగ్స్. సో ద డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, డైజెషన్ ఇన్ ప్లాంట్స్, డైజెషన్ ఇన్ ఎనిమల్స్, digestion in plants. If you look at the nutrition in plants and nutrition in animals, respiratory system here, respiratory system lo again we can see both the 2 types of respiratory systems. Okati aerobic respiration and anaerobic respiration. Okay, nutrition lo you can see photosynthesis in plants and nutrition in animals. Okay, whereas in the case of జంతువుల్లో జీర్ణ వ్యవస్థ మరియు వృక్షాల్లో జరిగేటువంటి జీర్ణ వ్యవస్థ. రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మెకానిజం. సో వీటి యొక్క కాంపనెంట్స్. ఓకే. సో వాట్ ఈస్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ యొక్క దశలు, రెస్పిరేషన్ యొక్క దశల్లో ఉన్నటువంటి ఇతర కాంపనెంట్స్ ఒక స్టేజ్. వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ ఈస్ డైజెషన్, డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇతర భాగాలు. ఓకే. సో మొత్తం ఏ స్టెప్ లో ఎలా జరుగుతుంది అనేది ఒక కాంపనెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ మెకానిజం విత్ రిఫరెన్స్ టు ద లివింగ్ వరల్డ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంది? ఆహార పదార్థాల యొక్క సరఫరా. అంటే సరఫరా మొక్కలలో ఆహార పదార్థాల యొక్క సరఫరా మరియు జంతువుల్లో ఆహార పదార్థాల యొక్క సరఫరా. సిలబస్ మీరు బాగా చూడండి. ఒకవైపు ప్లాంట్స్ యొక్క డైజెషన్ మరియు ఎనిమల్స్ యొక్క డైజెషన్, ఒకవైపు ప్లాంట్స్ యొక్క రెస్పిరేషన్, ఒకవైపు ఎనిమల్స్ యొక్క రెస్పిరేషన్. ఆ రెండింటి యొక్క కోహరెన్స్ కనుక మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్, సర్క్యులేటరీ సిస్టమ్, జంతువుల్లో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ, మరియు ఎండోక్రైనాలజీ. ఓకే, హార్మోన్స్ కి సంబంధం. మొక్కలలో ఉన్నటువంటి ఆక్సిన్, సైటోకైనిన్స్ వంటి ఫైటో హార్మోన్స్, మానవుల్లో ఉన్నటువంటి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ వంటి హార్మోన్స్. అండ్ ఎక్స్క్రీషన్. ఓకే, వృక్షాల్లో జరిగేటువంటి ఎక్స్క్రీటరీ మెకానిజం. ఓకే, అండ్ వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనిమల్స్ లో జరిగేటువంటి ఎక్స్క్రీషన్ మెకానిజం. So these are the important mechanisms that can be seen in the concept called as what? Transportation and excretion. Next, reproduction, growth, hereditary and evolution. Okay, so pratyutpatti vyavastha. Okay, pratyutpatti vyavastha gurinchi syllabus aslo detail ga chepadu. So reproduction in plants and animals. Reproduction can be seen in various segments. Okay, so sexual reproduction, asexual reproduction, okay, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, దానిలో ఉన్నటువంటి వివిధ రకాలైన దశలు, వాటి గురించి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, రిప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ కూడా అడిగాడు. రిప్రొడక్టివ్ సిస్టమ్, మానవుల్లో ఉన్నటువంటి రిప్రొడక్టివ్ సిస్టమ్, మొక్కల్లో జరిగేటువంటి రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫెర్టిలైజేషన్ అంటే ఏంది, పాలినేషన్ అంటే ఏంది, ఓకే, ఓవరీ, ఓవ్యూల్, ఓకే, పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, వాటి గురించి ఉంటుంది రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మానవుల్లో అయితే ఆ శుక్రకణ మండం ఫలదీకరణం చెంది జైగోట్ గా ఫామ్ అవడానికి దారి తీసినటువంటి స్త్రీ రిప్రొడక్టివ్ సిస్టమ్ మరియు పురుషుని యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్, దానికి సంబంధించినటువంటి ఇంటర్లింకింగ్ ఏరియాస్. అండ్ డిఎన్ఏ అండ్ క్రోమోసోమ్స్, హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్లు. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డిఎన్ఏ అండ్ వాట్ ఆర్ క్రోమోసోమ్స్. డిఎన్ఏ మరియు క్రోమోసోముల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మనం చూడొచ్చుకుంటాం. హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్. నెక్స్ట్, న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ కొంచెం ఈ 2 టాపిక్స్ మాత్రం కొంచెం ప్యూర్ కెమిస్ట్రీ లాగా ఉంటాయి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. రిసోర్సెస్ లో, ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ లో వాట్ ఆర్ మెటల్స్ అండ్ వాట్ ఆర్ నాన్ మెటల్స్, వాటి యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది, వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్. నెక్స్ట్, హియర్ యూ కెన్ సే కార్బన్ కాంపౌండ్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, పాలిమర్స్, ఓకే, అండ్ అదర్
కార్బన్ కాంపౌండ్స్. ఓకే. కర్బన సమ్మేళనాలు అంటారు. ఈ కర్బన సమ్మేళనాల్లో డిటర్జెంట్స్ వస్తాయి, సోప్స్ వస్తాయి, ఓకే, ఫార్మాల్డిహైడ్స్ వస్తాయి. ఆల్ కార్బన్ డెరివేటివ్స్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ సెవెంత్ వన్ ఈస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లో మనకి మీకు గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అయితే యూనిట్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి 5th యూనిట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ హియర్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రైన్స్, అండ్ ఆల్సో వీ కెన్ సీ ద 5th టాపిక్ కాల్డ్ యాజ్ పొల్యూషన్. Okay, air pollution, water pollution, and all the types of pollutions can be seen in this particular topic. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఇథనోబాటనీ. ఈ ఇథనోబాటనీలో ఏముంటుందంటే ఒక సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాను. ఓకే. వైద్య ఆరోగ్యపరమైనటువంటి ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల యొక్క శాస్త్రీయనామాలు, ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల యొక్క శాస్త్రీయనామాలు, వాటి యొక్క ఉపయోగాలు, ఏ భాగం నుంచి ఏ రసాయనాన్ని తీస్తాం అనే కాంపోనెంట్స్ అన్ని కూడా we can see from the segment called as what? Ethnobotany. So this is the entire overall picture with reference to the segment called as what? APPSC కండక్ట్ చేయబోతున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్. ఓకే. సో కాంప్రహెన్సివ్ గా సిలబస్ మీకు డీటెయిల్ గా చెప్పాను అనుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. సో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ లో ఒక పేపర్ ఉంటుంది, 150 మార్క్స్, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్ అండ్ అథమెటిక్ రీజనింగ్. Whereas in the case of part B lo we can see general science, and second important component is nothing but this segment called as what? Pure mathematics. So one of the best advantage ఏంటంటే ప్రిలిమినరీ కి ఏదైతే చదువుతావో అది 150 మార్క్స్ కి ఎక్స్టెండ్ చేయబడుతుంది. కాబట్టి ప్రిలిమినరీని చాలా సీరియస్ గా మోడ్ లో కనుక తీసుకెళ్ళగలిగితే దట్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.